సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్కు మంత్రి విచ్చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని వార్డులను సందర్శించి రోగులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రోగులు సహాయకుల కింద కూర్చోవడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిపోయే విధంగా కుర్చీలు వేయించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా త్వరలోనే అన్ని సూపర్ స్పెషల్ సర్వీసులకు 2వ యూనిట్ ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. మెరుగైన సేవలు అందించాలని, సహాయకులను కింద కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టవద్దని ఆదేశించినట్లు పేర్కొన్నారు. 8వ అంతస్తు పూర్తిగా శస్త్రచికిత్సలకు కేటాయించి శస్త్రచికిత్స కేంద్రాలను పెంచనున్నట్లు చెప్పారు. వైద్యులు, సిబ్బందిని త్వరలోనే పెంచుతామని వెల్లడించారు. అడిగింది 14-16 తేదీ లోపల ఆ సమాచారాన్ని అందజేస్తూ ప్రతి 100 బెడెడ్ హాస్పిటల్కి వెళ్ళి మొదలు పెడితే, ఉదాహరణకు ఈరోజు 1000 పడకలది కానీ 1500 పడకలది కానీ 800 పడకలు కానీ ఏ హాస్పిటల్ అయినా ప్రత్యేకంగా ఒక అవుట్ పోస్ట్ అనేది ఏర్పాటు చేయాలి. 5 నుంచి 6 మంది కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, తర్వాత షీ టీం కూడా ఉండాలి. 24 గంటల పర్యవేక్షణ ఉండాలి, సీసీ ఉండాలి అనేది ఒక నిర్ణయానికి వచ్చి మళ్ళీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలు, మనకున్న పరిమితులు, ఏ రకంగా ఈ యొక్క సెక్యూరిటీని వీరందరికీ ఏ రకంగా సెక్యూరిటీని పెంచాలి అనే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అడిగింది 14